విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం. దాని ఆకారం ఏమిటి? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురం తం నమామి. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే అసంగానందయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ శోభినే శ్రీ విద్యానందయతీంద్రాయ శ్రోత్రియ బ్రహ్మనిష్టాయతే నమః. ఈ బ్రహ్మానంద ఆశ్రమ వ్యవస్థాపకులు బ్రాహ్మీలీన సద్గురు మహర్షి శ్రీ 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 పూజ్యపాద చిదానందపురి స్వామీజీ వారిని ముందుంచుకుంటూ అదే స్థానంలో ఉండి అదే భావంతో అదే సంకల్పంతో ఆ అడుగులో అడుగులేసుకుంటూ ఈ బ్రహ్మ జ్ఞానాన్ని సమాజానికి అందించాలా, సమాజంలో అందరూ సుఖంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? జ్ఞానం పొందాలి. మలయాళ స్వామి వారు ఒక వాక్యం చెప్పారు, ఎప్పుడైతే లోకులు బ్రహ్మ విద్యను ఆశ్రయిస్తారో, అనుష్ఠిస్తారో, అనుభవాన్ని పొందుతారో లోకం సుభిక్షంగా ఉంటుంది. ఇది యథార్థం. వర్ధతాం బ్రహ్మ విద్యాచ లోకేభ్య సుఖమేతత. అందుచేత మహర్షులను చూడండి, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే, ఏమండి చేప ఆనందంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? చెప్పరేటి? ఒక ఆయన పోతున్నాడు, ఓ స్వామీజీ గారు పోతూ ఉంటుంటే మిట్ట మధ్యాహ్నం ఒక చెరువు కట్ట మించిపోతుంటాడు. ఆ చెరువులో ఉన్న చేప కెరటాల ఒత్తిడికి గట్టు మీద పడి. బాగా వినండి, వినటానికి వచ్చాం, తినటానికి కాదు. వింటే పంట, తింటే పెంట. తెలుసా? ఏమంటాయి? అర్జునుడు ఎవరండి? బోధ వినటానికి పూర్వం అర్జునుడు కానీ శ్రీరాముడు కానీ ఎవరు? మోహగ్రస్తులు. జీవభావం ఎలా పోతుంది? ఇవాళ మన సబ్జెక్ట్ అది. ఆ విషయం చెబుతున్నా. జీవభావం ఎలా పోతుంది? అర్జునుడు మోహగ్రస్తుడు, మోహనష్టుడు ఎలా అయ్యాడు? బోధకి పూర్వం, భగవంతుడి గీతోపదేశం చేయటానికి పూర్వం కార్పణ్య దోషోణహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యశ్రేయస్యాన్నిచితం బ్రూహి. నా బుద్ధి కలుషితమైపోయింది. ఈ కలుషితమైనటువంటి
కొట్టబడినటువంటి ఈ బుద్ధితో ఏది నిత్యమో ఏది అనిత్యమో, ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో, ఏది సత్యమో ఏది నిత్యమో నేను తెలుసుకోలేకుండా. కనుక దయచేసి నాకు శ్రేయస్సును బోధించండి అని వేడుకున్నాడు. అంటే మోహగ్రస్తుడు, అంటే జీవభావంతో ఉన్నాడు. యథాతే మోహకలిలం బుద్ధిర్ వ్యతిదరిష్యతి తథా కంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య. ఎప్పుడు ఈ మోహం అనే పాప పంకిలం పోతుంది అంటే బోధ వింటే. ఏ బోధ? గురు బోధ. అన్ని బోధలు కాదు, గురు బోధ. గురువు ఏం చేస్తాడండి? గుట్లో పట్టుపోతాడు. నువ్వు ఇచ్చే గుట్లో దక్షిణలు ఆయనకి కావాలా? గురువు ఏం చేస్తాడంటే, ఆయన మిట్ట మధ్యాహ్నం సాధువు గారు కట్ట నుంచి వెళుతుంటే ఆ నీళ్ళలో ఆ చెరువులో ఉన్న చేప ఆ కెరటాల ఒత్తిడికి గట్టు మీద పడితే ఈయన పోతున్నాడు. ఆగాడు, చూశాడు, దాన్ని తాకాడు, తీస్తే అది బాగా వేడిగా ఉంది. అదే దీనికి జ్వరం వచ్చేసింది, గట్టు మీద పడిందని ప్రయాణం ముగించుకుని వెనక్కి తిరిగి ఆశ్రమానికి వచ్చి దాన్ని ఉయ్యాల్లో వేసి ఫ్యాన్ వేసి ఊపుతున్నాడు. అదే దీనికి ఒక మంచి నేను టీ దాసునండి, టీ 5 సార్లు తగ్గుతా, మంచి టీ ఇచ్చి ఒక మాత్ర ఒక బెళ్ళ రంగరించి పట్టిస్తే జ్వరం తగ్గిపోద్ది, హ్యాపీగా ఉంటుందని చిన్న టీ తీసి ఒక కప్పులో పోసి ఒక బెళ్ళ తెచ్చి ఒక మాత్ర పట్టిస్తే నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర. ఏమైపోయింది? సరిపోయింది. ఏమంటే ఏం చేయాలి? చేపని ఏం చేయక్కర్లేదురా. దాని స్వస్థలము, దాని స్థానము నీరు. నీవు కూడా బాగుండాలి అంటే ఎక్కడుండాలి? భవనాల్లో కాదు, భగవంతుల్లో. తతపదం తత్పరిమార్జితవ్యం యస్మిన్ గతానని వర్తంతి భూయః తమేవ చాత్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి. ఎక్కడికి వెళ్తే తిరిగి రావటం లేదో, ఏది తెలుసుకుంటే మళ్ళా తెలుసుకోవాల్సిన పని లేదో, ఏది పొందితే మళ్ళా పొందవలసిన పని లేదో. యజ్ఞాత్వామనయ సర్వే పరాం సిద్ధిమితో గతాః. మునులందరూ ఇంత పూర్వం ఉండేటువంటి మహర్షులు, మునులు, కౌపీనదారులు, జటదారులు, యోగులు అందరూ ఏది తెలుసుకుని వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి కైవల్య ధామాన్ని చేరారో అది తెలుసుకో. ఆ విషయం చెబుతాయి వాడు మీకు నా 35 నిమిషాలు. వినాలనుందా? దేహమనే గూటిలో అనండి. దేహమనే గూటిలో దేవుడనే జీవుడు. దేహమనే గూటిలో దేవుడనే జీవుడు. దేవుడనే వానికే జీవుడనే పేరురా. ఏమంటే దేవుడు లేడు, జీవుడు లేడు. దేవుడు ఉళ్ళకే, జీవుడు ఉళ్ళకే, ఉన్నది ఉనికి. ఉనికి చెప్తా, మీరు వినాలి. కానీ వినాలంటే ఏముండాలి? పుణ్యం ఉండాలి. పుణ్యం లేకుండా పరమార్థం చిక్కదు. పుణ్యకార్యాలు చేయాలి, బాగా పుణ్యం చేయాలి. మనకి శంకరాచార్య ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 3 వస్తు సిద్ధిర్ విచారేణ. ఆ శంకరాచార్యుల వారు సిద్ధయ కర్మ నాకు వస్తు ఉపలబ్ధి. నువ్వు కోటి యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, దానాలు చేయి, ధర్మాలు చేయి, తలకిందులుగా తపస్సు చేయి, నీకు మోక్షం రాదు. కాదు, లేదు, పోదు. మోక్షం రావాలంటే వస్తు సిద్ధి. వస్తువుని గురించి విచారణ చేయి. ఎక్కడ చేయాలి విచారణ? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువు దగ్గర. అదిగో చూడండి, చిదానందపురి మహాత్ముడు ఇంత వ్యవస్థ చేశారండి వారు. దేనికోసం? అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించాలి. ఉనికి
అగ్ని వాయువు నీరు కమలకి వెళ్ళిపోయారా దేహమనే కూటిలో జీవుడనే దేవుడు దేవుడనే వానికే జీవుడనే పేరురా అగ్ని వాయువు నీరు అస్త్ర శస్త్రములేవియు ఆత్మయనే దైవాన్ని భేదింపజాలవురా ఛేదింపజాలవురా. విషయం చెబుతాను. మనకు ఒక ఉపనిషత్తు ఉంది, స్కందోపనిషత్తు. జీవో శివ శివో జీవ స జీవ కేవల శివ తూషేణ బద్ధో హి స్యాత్ తుషా అభావే తండ్రుల. ఇది వాడు మన సబ్జెక్ట్. జీవభావం ఎలా పోతుంది? ఇప్పుడు కర్ణుడు ఎవరండి చెప్పరే? ఎవరండి కర్ణుడు? రాధేయుడు. అందరూ ఏమంటున్నారు? రాధేయుడు 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 అని అందరూ ఒకటే పాట. కానీ వారి యుద్ధంలో నిలబడితే పాండవులు ఉండలేరు. ఒకనాడు కృష్ణుడు పాండవుల యొక్క పక్షపాతి కనుక కర్ణుడు పాండవుల మీదకి రాకుండా ఉండటానికి యథార్థం చెప్పాలి అని ఒకనాడు కుంతీదేవి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అమ్మా, వీడు నీ బిడ్డ, రాధేయుడు కాదు, కౌంతేయుడు అని చెప్పి అపాండవం చెయ్యొద్దు అని వేడుకున్నాడు. ఇప్పుడు వీడు ఏమయ్యాడు? కౌంతేయుడు అయ్యాడా? తెలుసుకున్నాడా? ఇంతవరకు నేను రాధేయుణ్ణి అనుకున్నాడు. కానీ రాధేయుడు అని అనుకునేప్పుడు కూడా వాడు కౌంతేయుడే. కానీ నేను కౌంతేయుణ్ణి అనే జ్ఞానం మాత్రం లేదు. వస్తువు ఉంది. వస్తువు నువ్వు పరబ్రహ్మానివి, నువ్వు సాక్షాత్ చైతన్య ప్రజ్ఞాన ఘనుడివి. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి ప్రజ్ఞానం బ్రహ్మ బ్రహ్మ ప్రజ్ఞానం తత్వమసి త్వంతదసి అయమాత్మ బ్రహ్మ బ్రహ్మాత్మ. మహావాక్యం వాళ్ళు చెప్తున్నాయి, నీ సంతే. ఇది రామాయణం లేకపోతే భాగవతం, ఈ అష్టాదశ పురాణాలు ఏమి కాదు. అవన్నీ వాళ్ళ గోళ, నీ గోళ ఏమీ లేదు. నీ గోళ ఉపనిషత్తులు, గురుగీతలు, ఇవన్నీ భగవద్గీత. అవి పరోక్షంగా చెప్తున్నవి, ప్రత్యక్షంగా చెప్తున్నవి, అంతే తేడా. ఉద్ధరేట ఆత్మనాత్మను. ఒరే అర్జున, నిన్ను నీవు ఉద్ధరించుకోరా. కనుక శంకరుడు ఏం చెప్పాడు? శంకర ఫిలాసఫీలో కూడా చూసుకోండి. జీవో బ్రహ్మైవన అపరః బ్రహ్మ సత్యం జగన్మిథ్యం. కనుక దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః సనాతనః. నీవు కొత్తగా వచ్చినాడు ఏమీ కాదు. ఈ 3.5 మూల శరీరం నువ్వు కదా. నా జాయితే మిగితేవా కదా. చిన్నాయం అజహ నిత్య శాశ్వతోయం పురాణం నాహన్యతే హన్యమానే శరీరే. నువ్వు శరీరంతో రాలేదు, శరీరంతో పోతలేదు. రాకపోకలేని వాడు నువ్వు. అచ్చేద్యోయ మదహయోయ మక్లేద్యోష నిత్య సరహ కథాస్తాను అచిలోయం సనాతన. ఎంత బలవండి! ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే అధికారివి కావాలి. దక్షాల్ ఏం కావాలి? వేదాంతం అందరికీ పట్టదండి. వేదాంతం అందరికీ పట్టదు. ఎవరికి పడద్ది? వాడు ఎవడైనా, హరిజనుడైనా గిరిజనుడైనా అవర్ణుడైనా సువర్ణుడైనా. అన్నానికి అధికారి ఎవరండి? ఆకలి వేసేవాడు. చెప్పరేటి?
మంచినీళ్ళకి అధికారం ఎవరండి? మోక్షానికి అధికారం ఎవరండి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మసూత్రాలు అథ వ్యవస్థిత. మనకి కైవల్యం అథ అశ్వలాయునో పరమంతం పరమేశినం అది భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్విసేవ్యమానాం నిగూఢాం ఏచరా సర్వ పాపం యపోహి పరాత్పరం పుషముపైతి దివ్యా తస్మై సహోవాచ పితామహ శ్రద్ధా భక్తి ధ్యాన యోగదవేహి న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకేన అమృతత్వమానసు. ఏ ఉపనిషత్తులు వింటున్నారండి మీరు? ఎంత గొప్ప వింటే చాలండి, అయిపోతారు వెంటనే. సునంత విషయే అమృత. ఒరే నువ్వు మృత్యుడువు కాదు, నువ్వు నరుడము కాదు, జీవుడువు కాదు, నువ్వెవరివి? చైతన్య ఘనుడి. అమృత స్వరూపాఖ్య నారద మహర్షి భక్తి సూత్రాలు. మమై వంశం జీవలోకే. మీరు నా అంశ, నేను అంశి, మీరు అంశములు. నేను సముద్రము, మీరు గరటములు. ఎంత గొప్ప విషయం. మా విద్యాప్రకాశం స్వామి తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని జంత నిజము కనుకొని లాభముందన్నా, పామరత్వము పారద్రోళి ద్వేషభావము రూపుమాపి అంతగను పరమాత్మ కలడని నమ్మనమ్మ తను నిత్యము కాదు రోరన్నా. ఏమండి విచారణ చేయి. విచారణ చేయాలంటే ఏం చేయాలి? విచారణ చేయాలంటే కర్మలు చేయాలి. విచారణకు ముందు ఓ గురువు గారి దగ్గరికి ఒక శిష్యురాలు వెళ్ళింది. వెళ్ళి గురువు గారు నాకు ఉపదేశం కావాలండి అండి. నీకు ఉపదేశం కావాలంటే నువ్వు ఎలా ఉంటావు అని అడిగాడండి గురువు గారు. ఎలా ఉంటావు ఏంటి? నేను ఎర్రగా ఉన్నాను అందండి. ఎర్రగా ఉంటావా నల్లగా ఉంటావా కాదు, రెండు విషయాలు. నువ్వు గోవులా ఉంటావా గుర్రంలా ఉంటావా అని అడిగాడండి. గోక్కుని అర్థం కాక గురువు గారు గుర్రంలా ఉంటానండి. మరి గుర్రం బాగా యాక్టివిటీగా ఉంటుంది కదా అని అంటే నీకు ఉపదేశం ఏమన్నా వెళ్ళిపోమన్నాడు. అయితే ఎలా ఉంటే ఇస్తారు అని ఏమండి? గోవులా ఉంటే ఇస్తానన్నాడు. గుర్రానికి గోవుకి డిఫరెన్స్ ఏమిటి? ఏమండో గుర్రం వింటదే, నెమరేది. మీరందరూ వింటూ కూడా దత్తమ్మలాగా చవటలాగా ఎందుకున్నారు? ఎన్ని చాతుర్మాస్యాలు, ఎన్ని వేదాంత సభలు, ఈ రేపు జరిగేది 100 సనాతన వేదాంత సభలు వింటూనే ఉన్నాం. ఏమీ మార్పు లేదు, ఏమీ అర్థమై కావట్లేదు. కానీ ఏమిటంటే వెంటంతా సరిపెట్టుకుంటున్నాం. కానీ మోక్షానికి 3 సాధనలు: శ్రవణము, మననము, నిధిధ్యాస. గురువు దగ్గర వెళ్ళి తత్వవిజ్ఞానార్థం సగురుమే వాపికచ్చారు. ఆ పరమాత్మ సంబంధమైన, స్వరూప సంబంధమైన, అఖండమైన, అభేదమైన, అనిర్వచనీయమైన, అనుస్యూతమైన ఆ పరతత్వాన్ని పొందాలి అనుకున్నవాడు ఎక్కడికి? నీళ్ళు కావాలంటే ఎక్కడ పోవాలి? నీళ్ళు కావాలంటే ఎక్కడ పోవాలి? ట్యాంక్ పోవాలి. అంతేనా? బట్ట కావాలంటే వస్త్రాలయానికి వెళ్ళాలి. నిప్పు కావాలంటే పొయ్యిలోకి పోవాలి. జ్ఞానం కావాలంటే గురువు దగ్గర. ఏ గురువు? గురవో బహువసంతి. గురుగీత చదవండి, గురుగీతలు చదవండి. గురవో బహువసంతి శిష్య విత్తాపహారక. చాలా మంది గురువులు ఉంటారు. వాళ్ళు అనేక రూపాల్లో అది కడుతున్నాం, ఇది కడుతున్నాం, అది పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని శిష్యుడికి తిరుపతి గుండి చేస్తారు. కానీ అది ఇక్కడే గుండి చేస్తాడు. అనేక రూపాల్లో సంతాలు వసూలు చేస్తాడు. కానీ నిజ గురువు శిష్య వృత్తాపహారక. శిష్యుని యొక్క వృత్తులు ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ వృత్తయ పంచదయ కృష్ణ ఈ వృత్తులను హరింపు చేస్తాడు, నిన్ను ఖాళీ చేస్తాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మాతుష్టః స్థిత ప్రజ్ఞః తదా ఉచ్యతే. ఆ స్థాయికి వెళ్ళాలి. నువ్వు ఎదగాలి అంటే కర్మలు చేయాలి. ఇప్పుడు మా స్వామివారు ఆయన సత్యానంద మహర్షులు అంటే నిజంగా ఆయన కూడా సత్యానంద మహర్షి. ఏ కర్మలు చేయాలి చెప్పారు. అనింద్య అత్ర ఆహారార్థం కర్మ అనింద్య.
ఈ లోకంలో ఆహారం కావాలి. ఆహారం కావాలంటే కర్మలు చేయాలి. దొంగతనం కూడా కర్మే, వ్యభిచారం కూడా కర్మే, అబద్ధాలు కూడా కర్మే. అవి కాదురా శాస్త్ర నిషిద్ధమైనటువంటి కార్యక్రమాలు కాదు, కానీ శాస్త్ర ప్రతిపాదితమైన కర్మలు, పెద్దలు ఆమోదించిన పనులు చేయాలి. ఆ ధనంతో మనం భోజనం చేయాలి. ఆ భోజనం కూడా దేనికి? కుర్యాదాహారం ప్రాణసంధార్యాహ అయిపోయింది. ఎందుకు? ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆహారం కావాలి. ప్రాణసంధార్య, ప్రాణం దేనికి? ప్రాణం దేనికి? ప్రాణం నిలబెట్టుకోవడానికి ఆహారం. ఆహారం ఎందుకంటే ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి. ప్రాణం దేనికంటే తత్వ జిజ్ఞాస అర్థం. కుర్యాదాహారం తత్వం, తత్వత్వం. తత్వం అంటే పరబ్రహ్మత్వం. అంటే నువ్వు నీ పేరు మక్కువడు కాదు, తోలు మక్కువడు కాదు. ఒకసారి మీకు చెప్తాను వినండి. జనక చక్రవర్తి కొలువుటంలో బ్రహ్మాండమైన జ్ఞాన సభ జరుగుతుంది. అక్కడ ఈశ్వరులు అందరూ కూడా, మహాత్ములు అందరూ వచ్చి సత్సంగం చేస్తున్నారు. కానీ అష్టావక్రుడికి పిలుపు లేదు. పిలుపు లేకపోయినా వెళ్ళిపోవాలని వాడు ఏం చేశాడంటే శిష్యుని సమీకరించుకుని ఒక పలకేలో బోయిల్ని పెట్టుకుని ఆ సభకు వచ్చాడు. ఇలా సభ వస్తుంటే ఆయన ద్వారం దగ్గర దిగాడు. దేక్కుంటూ దోగాడుతూ పాక్కుంటూ వస్తుంటే ఇక్కడ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళంతా ఆ తట్టు చూశాడు. అమ్మాయి కూర్చో చూశారు. చూస్తే ఆయన పాపం అష్టవంకరలతో ఉన్నాడు కదా. వీళ్ళందరూ నవ్వారండి. ఆ స్టేజ్ మీద ఉన్న మహాత్ములందరూ కూడా పకాడితే నవ్వితే ఈయన ఆగి, ఇదేమిటిది, వీళ్ళు నవ్వుతున్నారు ఏంటి అని ఆలోచించి, అయ్యా మహాత్ములారా మీరు ఎందుకు నవ్వారు అని అడిగాడండి. ఎవరు? అష్టావక్రులు. నీ వంకరలు చూసి, నీ తనువును చూసి, నీ శరీరాన్ని చూసి నవ్వామన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన కూడా బిగ్గరగా పకాలించి అని నవ్వాడు. నువ్వెందుకు నవ్వామన్నాడు. నేను పండిత సభను వచ్చానిది, చండాల సభ ఇది. నా శరీరాన్ని చూసి నవ్వారు మీరు. ఈ వంకరలు కలిగిన శరీరంలో కూడా ఒక దివ్యమైన భవ్యమైన సద్వస్తువు ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేచ. వాడు పండితుడు అంటే 4 వేదాలు చదివి కామాపురుష్టాపులతో చెప్పేవాడు పండితుడు కాదు. అందరిలో సుహృన్ జ్ఞానయోగండి. సుహృన్ మిత్రాన్ ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్య అపిచ పాపేషు. ఇవాళ మా హరితీర్థ స్వామి వారి శ్లోకాలు వల్లిస్తుంటే నాకు చాలా ఆనందం, ముచ్చటగా ఉంటుందండి. భగవద్గీతలో శ్లోకాలు చదవండి. మీరు భగవద్గీత రోజు ఒక అధ్యాయం చదవండి. మీకు రాకపోతే నేను వచ్చి చెప్తాం. మేము ఉన్నాం ఇక్కడ, త్రిమూర్తిలా ముగ్గురు, ఒక్కొక్కరు ఒక రోజు వస్తాం. ప్రయత్నం ఉండాలండి. ప్రయత్నం లేకుండా ఏదీ రాదు. ఒకడంటే డిగ్రీ పరీక్ష రాశాడు. పరీక్ష రాసి ఆ చెట్టు కింద జాతకం చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నేను పరీక్ష రాశాను, పాస్ అవుతానా చెప్పు అన్నాడు. పుట్టినే చెప్పం, 1116 ఇస్తే చెప్తాను. వాడు 1116 ఫీజు కట్టాడు. చూశాడు, పాస్ అవుతా వెళ్ళిపోమన్నాడు. వాడికి రిజల్ట్ వచ్చింది. పేపర్లో వాడి నెంబర్ మైనస్. వాడేమో 1116 ఫీజు చూపేసి పాస్ అవుతావు అన్నాడు. వీడు మరలా వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకు ఇవ్వాలి అన్నాడు. పాస్ అవుతావు అన్నావు కదా, నేను ఫెయిల్ అయిపోయాను. నువ్వు పాస్ అవుతావని ఇప్పుడు కూడా చెప్తున్నాను, సెప్టెంబర్ కట్టుకో అన్నాడు. మార్చికి ఫెయిల్ అయిపోయావు కనుక సెప్టెంబర్ కట్టుకో, పాస్ అవుతా, ప్రయత్నం చెయ్యి, ప్రయత్నాద్యత మానస్తు. దీనికి ఒక్క ఉదాహరణ మాండూక్య కారికలు రాశాడండి గౌడ పాదాచార్య వారు. మాండూక్య పురుషత్ 12 మంత్రాలు చదవండి. ఓం మిత్యేద దక్షిణమిదం సర్వ తస్యోపవ్యాఖ్యానం భూతం భవ సర్వమితి ఓంకారమేవా. ఇప్పుడు ఒక కథ అన్నమాట అండి. నీ జీవత్వం పోవాలి, బ్రహ్మత్వం రావాలి, నువ్వేమీ చేయక్కర్లా. విచారణ చేయి శుద్ధ బుద్ధితో. బుద్ధిని శుద్ధం చేసుకో. శుద్ధమైన బుద్ధిలోనే జ్ఞానం ప్రకటితం అవుతుందండి. బుద్ధి మలినంగా ఉంటే వాడు బ్రాహ్మడైన వాడికి ఏం కాదు. కానీ వాడు అర్జునుడు అయినా భగవద్గీతలో చెప్పినటువంటి 6వ అధ్యాయంలో చెప్పినటువంటి అన్ని ఆహారాలు ఏ ఆహారం గొప్పదే? అన్ని ఆహారాల్లో ఏ ఆహారం గొప్పదే? ఏమంటే ఏమొస్తుందో ఆయనే చెప్తాడు, మనకెత్తే చూడు కదా.
మితాహారం. మా స్వామి చెప్పారు కదా ఇంతకుముందు, మితాహారం. కాబుక్కు మెతబుక్కు మెత. నువ్వేం తింటావో నాకు అనవసరం, మితంగా తిను. మితమే హితం. అన్ని భాషల్లో ఏ భాష గొప్పది? తెలుగు భాష మిత భాష. మిత భాష. మా స్వామివారు చెప్పారు కదా, మితంగా మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. 10 మాటల్లో చెప్పాల్సింది ఒక మాట. ఇదేంటి తపస్సు? తపస్సు అంటే ఇది. జాగ్రత్త స్వప్న జీవితం ఎలా పోతుందో చెప్తున్నాను. అవకాశం ఇచ్చే రేపు ఎల్లుండో కూడా ఇవే క్లాసులు చెప్తాను. ఒక క్లాస్కి అవ్వదు. ఉపక్రమోప సంహారాలతో, షడ్విధ లింగాలతో వేదాంతం శ్రవణం చేస్తే అడద్దు. శ్రవణాయపి బాహువ్యో నలభ్య శృణ్వంతోపి బాహువోయం నవిదుః. అసలు వినేవాళ్ళు లేరండి. ఇది వినేవాడు ఉన్న, చెప్పేవాడు అరుదు, వినేవాడు అరుదు. మనుష్యానాం సహస్రేషు అచ్చేది అసతే శ్రద్ధయే. ఇక్కడికి ఎంతమంది ఉన్నారు ఈ పందిట్లో? ఊళ్ళో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఈ మందిలో ఎంతమందికి అర్థమైంది? అందరికీ పట్టదు. ఏమండోయ్, పల్లకీలో ఒక్కడే కూర్చుంటాడు, మోసేవాళ్ళు 4, చూసేవాళ్ళు జనం అందరూ మోయిరు, 4 మోస్తారు. అందరూ కూర్చోరు, ఒక్కడే కూర్చుంటాడు. ఖచ్చిత యతతామపి సిద్ధాం. అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళల్లో వాస్తవంగా నిర్గుణుడు, నిరంజనుడు, అవ్యాకృతుడు, ఆయన దేహం కాదు, చైతన్యవంతుడు. నేను దేహాన్ని కాదు, నేను ప్రజ్ఞాన ఘనుణ్ణి. ప్రజ్ఞానం బ్రహ్మ ఏ నేక్షతే శృణోతీతం జిగ్రతివ్యా కరోతి చ స్వాద్వా స్వాదు విజానాతి. చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యస్య గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ఉనికి. మీరు వినండి, ఇదేమిటి? జీవత్వం ఎలా పోద్ది? అది ఉంటే కదా పోవటానికి. ఉన్నది పోద్దా? ఉన్నది పోదు. ఏది పోద్ది? ఏది తోచిందో అది పోద్ది. ఉండటం వేరు, తోయటం వేరు. ఉండటం వేరు, తోయటం వేరు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సదా ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది మౌతు. ఇది ఏంటి? పుస్తకము. ఇది సంచి కదా. ఇప్పుడు ఇందులో నిత్యమేది, అనిత్యమేది? మీకు 3 విషయాలు మీ ఇంద్రియాలతో గ్రహించారు. ఇది మౌతు. కూర్చోండి. ఇది మౌతు, ఇది పుస్తకము, ఇది సంచి. ఇక్కడ ఇది మౌత్ అన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఆవిడందా పప్పుచారు తాగేవులే. సరే, 2 ఉన్నాయి. ఒకటి మౌత్, 2 చెయ్య. మౌత్ ఆధేయంగా ఉంది, చెయ్య ఆధారంగా ఉంది. సార్ ఏమనుకోకండి. ఇది పుస్తకము అన్నప్పుడు మౌత్ లేదు, పుస్తకం ఉంది. కానీ మౌత్ ఉన్నప్పుడు, పుస్తకం ఉన్నప్పుడు చెయ్యుంది. ఇది సంచి. వదిలేదండి దాన్ని మధ్యలో. ఇది సంచి, ఇది సంచి. ఇది సంచి అన్నప్పుడు మౌత్ లేదు, పుస్తకం లేదు, సంచి ఉంది. కానీ సంచి ఉన్నప్పుడు, పుస్తకం ఉన్నప్పుడు, మౌత్ ఉన్నప్పుడు చెయ్యండి. చెయ్యి మూడిటికి ఎలా ఉంది? ఆధారంగా ఉంది. ఈ చెయ్యి మూడిట్లో ఎలా ఉంది? కలుపుకొని ఉంది. దట్స్ ఆల్.
కానీ మౌత్ ఉన్నప్పుడు పుస్తకం సంచి లేదు, పుస్తకం ఉన్నప్పుడు మౌత్ సంచి లేదు, సంచి ఉన్నప్పుడు మౌత్ పుస్తకం లేదు. 3 కాలాల్లో చెయ్యి ఉన్నట్టుగా జాగ్రత్తలో, స్వప్నములో, సుషుప్తిలో 3 అవస్థలు. ఈ 3 అవస్థల్లో నేనున్నాను. ఎలా ఉన్నా? నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, సన్యాసిగా ఉన్నావా, సంసారిగా ఉన్నావా, సవటిగా ఉన్నావా, దద్దమ్మగా ఉన్నావా, ఎలా ఉన్నావు అంటే కలుపుకుని ఉన్నా. జాగ్రత్తలో ఉన్న నేనే స్వప్నంలో, స్వప్నంలో ఉన్న నేనే సుషుప్తిలో. కానీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు నా యందు విడివిడిగా ఉన్నాయి, విభాజ్యమై ఉన్నాయి, ఖండఖండంగా ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి, వికారంగా ఉన్నాయి. ఈ వికారవంతమైన, ఈ ఖండఖండంగా ఉన్న వాటిలో నేను అఖండంగా, అవిభాజ్యంగా ఉన్నాను. కనుక నేను సత్తు, ఇవి అసత్తు. ఏమైపోయిందండి? అది ఎలా చెప్పండి సార్? ఇది సత్తు. సత్ అంటే 3 కాలాలలో ఉన్నది. 3 కాలాలలోనూ దేని చేతను బాధితము కాకుండా ఉన్నది, అబాధితంగా ఉన్నది. జాగ్రత్తలో ఉన్నాను. అవస్థలని నేను అవస్థాత్రయ సాక్షిని. జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? ఇంకా చెప్తా, ఇంకా లోతు కడతాను, మిమ్మల్ని లోతు కంటా తీసుకుపోతాను. గురువు అంటే ఎవరండి? గురువు అంటే ఎవరండి? నీలోకి నేను తీసుకెళ్ళేవాడు. గురువు అంటే ఎవరండి? నీ ఇంటికి నేను చేర్చేవాడు. నువ్వు బయట తిరుగుతున్నావు, బయట తిరిగితే భ్రాంతి, లోనకి పోతే శాంతి. శాంతి ధామంలోకి నిన్ను చేర్చేవాడు, నీ ఇంటికి నిన్ను పంపేవాడు, నువ్వెవరో నీకు చెప్పేవాడా? గురువు. అది చేయకపోతే బరువు, వాడు పెద్ద బరువు. నువ్వెవరో నీకు చెప్పేవాడు పెద్ద, లేకపోతే వాడు పెద్ద గద్ద. ఆ విషయం అన్నమాట. కనుక 3 అవస్థలో, జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో నేను ఉన్నాను. కనుక నేను సద్రూపిణి. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో అసత్తులు. ఒకటి ఉంటే ఒకటి లేవు. అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది లేదు. ఇవి ఖండఖండంగా ఉన్నాయి. ఈ ఖండఖండంగా ఉన్న ఈ 3 అవస్థలో నేను అఖండంగా, అద్వితీయంగా, అభేదంగా, అనిశ్చితంగా ఉన్నా. జాగ్రత్త, స్వప్న, ఉపనిషత్తు నేను చెప్పలేదు, ఉపనిషత్తు కైవల్యోపనిషత్. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో ఏది ఉందో, ఎలా ఉంది? ప్రకాశిస్తూ ఉంది. 3 అవస్థల్లో ఉండటం సత్తు, 3 అవస్థల్ని ప్రకాశింపజేయటం చిత్తు. అదే చిదానంద పురి. చిత్ అంటే ప్రకాశం. ఏమండోయ్, జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ అంటే 14 త్రిపుటులో జరిగే కాలం. నువ్వు ఎలా సాక్షిగా ఉన్నావో చెబుతా, సాక్షాత్వం చెబుతా. సాక్షాత్వం కూడా పూర్ణత్వం కాదు, సాక్షాత్వం కూడా సాపేక్షత్వమే. ఈ సాక్షాత్వాన్ని కూడా దాటేది కూడా చెబుతాం. ఇప్పుడు ఈ 3 అవస్థలకు నువ్వు సాక్షిగా ఉన్నావు. సాక్షిగా ఉన్నావు అంటే ఎట్లా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, త్రిషు. మళ్ళీ అది ఉపనిషత్. త్రిషు దామసి యద్భోజ్యం భోక్తా భోగచ్చ యద్భవేత్ తేభ్యః విలక్షణః సాక్షి చిన్మాత్రోహం సదాశివ. ఇప్పుడు నా ఇంటి వస్తుంటే టైం అయిపోయిందామా అని అనుకో. ఏమండి, జాగ్రత్త అవస్థ అంటే 14 త్రిపుటులు. 14 త్రిపుటులు ఏవి చెప్తా. 5 కర్మేంద్రియాలు. త్రిపుటి అంటే ఏమిటి? అది 3. ఏంటా 3? ఇంద్రియము, విషయము, దేవత. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలంటే 3 ఉండాలి. ఇంద్రియం ఉండాలి, విషయం ఉండాలి, దేవత ఉండాలి. ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నా, నన్ను మీరు చూస్తున్నారు. నన్ను మీరు చూస్తున్నారంటే చూడటానికి ఏమిటి? ఇంద్రియం, చక్షురేంద్రియము. విషయం ఏమిటి? రూపము. దేవత ఏమిటి? సూర్యుడు.
ఈ మూడు ఉంటేనే సమగ్రమైన విషయ జ్ఞానం కలుగుతుంది. ఏ ఇంద్రియం లోపించినా, విషయం లోపించినా, దేవత లోపించినా జరగదు, కలగదు. కానీ నేను ఇందులో ఏది లోపించినా ఇంద్రియము, విషయము, దేవత సమగ్రంగా ఉండి విషయ పరిజ్ఞానం కలుగుతున్నా, ఏదైనా ఇంద్రియాలు అంధత్వము, పటుత్వము లేకపోయినా, మందత్వం ఉన్నా, అంధత్వం ఉన్నా, అవి తెలుసుకున్నా తెలుసుకోలేకపోయినా నేను తెలుసుకుంటున్నా. జాగ్రత్త ఉద్భూత బాహ్యేంద్రియ విషయ సముల్లాస సాక్షి శివోహం కఠోపనిషత్. ఈ రీతిగా అలానే ఈ జాగ్రత్త అవస్థను నేను తెలుసుకుంటున్నాను, జాగ్రత్త అవస్థలో నేను ఉన్నాను, జాగ్రత్త అవస్థను తెలుసుకుంటున్నా అనే ప్రకాశం చేస్తున్నా. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాద్రి విద్యుత్ నక్షత్ర సూర్యభాతి నక్షత్ర తారకం నేమా విద్యోతావి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రుడు, దేవతలు ఎవరు నన్ను ప్రకాశింప చేయలేరు, ఎవరు నేను తెలుసుకోలేరు. నేను వాళ్ళని తెలుసుకుంటున్నా, వాళ్ళని నేను ప్రకాశిస్తూ వాళ్ళని ప్రకాశింప చేస్తున్నా. అదండి ఈ రీతిగా మరి మాయ అంటే జీవత్వం వాస్తవం కాదు. జీవుడంటే అవిద్యోపాధికో జీవ, మాయోపాధికో ఈశ్వర. అవిద్యతో కూడుకున్నవాడు జీవుడు. అవిద్య అంటే ఏమిటో కూడా చెప్తాను. మనకి 3 గుణాలు ఉన్నాయి. ఈశ్వరునికి ఉపాధి మాయా, జీవునికి ఉపాధి అవిద్య. అవిద్య అంటే ఏమిటి, మాయ అంటే ఏమిటంటే ఏ సత్వగుణమైతే ఉందో ఆ సత్వగుణం రజోగుణానికి, తమో గుణానికి లోబడిపోయిన సత్వగుణం అవిద్య. రజోగుణ తమో గుణములను తన ఆధీనములో ఉంచుకున్న కేవల సత్వము మాయ. ఈ మాయ ఈశ్వరునికి ఉపాధి, అవిద్య జీవునికి ఉపాధి. ఈ రెండింటిని గురించి విచారణ చేస్తే మాయ అవిద్యలు వాస్తవం కాదు. విచారణ చేస్తే అవి ఉపాధులు ఈశ్వరునికి, జీవునికి. కనుక ఎత్ర ఎత్ర ఔపాధికత్వాత్తు తత్ర తత్ర నిత్యత్వాత్తు. ఎత్ర ఎత్ర ఈ సచ్చిదానందాలు మాయా విద్యలో, జీవేశ్వరులో కలుపుకునే ఉన్నవి కనుక అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ రీతిగా ఇవాళ ఈ సభలో పూజ్యపాదులు ఆత్మానందపురి స్వామి వారు చక్కనైనటువంటి సభని ఏర్పాటు చేసి ఇంతమందికి భోజనాలు పెడుతూ బోధిస్తూ చక్కగా ఈ లోకాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దృష్టితో, పారమార్థికమైనటువంటి దృష్టితో మీరే కాదు, మీ భర్త, మీ పిల్లలు అందరినీ కూడా ఈ భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ అలవాటు చేయండి, వాళ్ళని చక్కనైనటువంటి సంస్కారవంతులుగా సంస్కరించండి అని మీకు బోధిస్తూ ఋషిరుణం తీర్చుకోవాలని చెబుతూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పూజ్యపాదులు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు శ్రీ 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 ఆత్మానందపురి స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఓం నమో నారాయణాయ నమః శివాయ.